హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేల్మరువత్తూరు అమ్మవారిని ఆది పరాశక్తి అమ్మ అని కూడా అంటారు. తమిళనాడులో కొలువై ఉంది ఈ ఆది పరాశక్తి అమ్మ. స్వయంభూగా వెలిసింది అని అంటారు. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగాయి. తనని నమ్మి వచ్చిన భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి ప్రతి భక్తుడు కూడా ఎంతో దృఢంగా నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటి అంటే, ప్రత్యేకించి స్త్రీలు కూడా ఇక్కడ అభిషేకాలు, పూజలు చేయొచ్చు. అలానే మాలను కూడా ధరించవచ్చు. అంతేకాకుండా వాళ్లకు ఋతుస్రావం ఉన్న సమయంలో కూడా ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉంటుంది. ప్రతి ఆలయంలోనూ ఇలా ఉండదు. కేవలం ఆలయంలో మాత్రమే ఇలాంటి ఒక ఆచారం ఉంది. ఈ ఆలయంలో కుల మత వర్ణ భేదాలు తావులేదు. ఎవ్వరైనా సరే ఆ మహాతల్లి ముందు సమానమనే అనడానికి ఇదే ఒక నిదర్శనం. అమ్మవారి ఆలయానికి సమీపంలో పాండు అనే ఒక భక్తుడుండేవాడు. అతడికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అమ్మవారి ధ్యానం, జపం తప్ప వేరే ఏమీ తెలియదు. పెద్దగా లోక జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు కూడా అమ్మవారి ధ్యానమే చేస్తూ ఉండేవాడు. ఉదయం లేవగానే మొదట పూజా కార్యక్రమాలు ముగించి ఆ తర్వాతనే ఇంట్లో వాళ్ళ అమ్మకు సహాయంగా ఉండేవాడు. అలా తనకు ఖాళీ ఉన్న సమయంలో ఎక్కువ శాతం ఆలయంలోనే గడిపేవాడు. నిజమైన భక్తికి ఆ శివుడు సైతం దాసోహం అవుతాడని మనం వింటూనే ఉంటాం. అచ్చమలానే ఈ పాండు భక్తికి ఆ అమ్మవారు పరవశించిపోయారు. ఆలయంలో ఎవరూ లేనప్పుడు అమ్మవారి విగ్రహంలోంచి మాటలు ఇతరికి వినిపించేవి. అమ్మవారు నాతో మాట్లాడుతోందని ఆయన తన అమ్మతో అలానే తోటి వాళ్లతో చెప్పినా ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇతడికి లోకజ్ఞానం తక్కువ, పిచ్చోడు, ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. అయినా పర్వాలేదు అని అనుకుని పాండు చాలా సంతోషంగా ఉండేవాడు. ఇలా ఒకరోజు ఉదయం హారతి సమయంలో అమ్మవారు విగ్రహం కళ్ళల్లోంచి ఒక వెలుగు వచ్చింది. అది కేవలం పాండు మాత్రమే గమనించాడు. అదిగో అమ్మవారి కళ్ళ నుంచి వెలుగు వస్తోంది అని చెప్పి గట్టిగా అక్కడ చెబుతున్న చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎవ్వరికీ అది కనిపించట్లేదు. ఇక తోటి భక్తులు అతని కోపంతో తిట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయానికి పాండు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం అదే రోజున అమ్మవారి సన్నిధిలో కూర్చుని నువ్వెందుకమ్మా ఇలా చేస్తున్నావని అమ్మవారితో మాట్లాడుతుండగా అమ్మవారు దానికి బదులివ్వడం ఆలయ పూజారి విన్నారు. దీంతో వెంటనే అక్కడికి వచ్చి పాండు కాళ్లపై పడ్డాడు. ఎన్నో జన్మల పుణ్యం, తపస్సు చేస్తే గాని కలగని అదృష్టం నీకు కలిగింది నాయనా. నువ్వు మామూలు మనిషివి కాదు, ఖచ్చితంగా కారణ జన్ముడివే. అందుకే అమ్మవారి కటాక్షం, కరుణ నీకు లభించాయి. మేము రోజు అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ మాకు కలగని భాగ్యం నీకు కలిగింది. ఆ అమ్మ నీతో మాట్లాడుతోంది, నిన్ను కాపాడుతుంది, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి పాండుతో అంటాడు. ఇక ఆ విషయం మెల్లగా ఊరి వాళ్లకు మొత్తం పాకింది. ఇలా ఆ ఊరి వాళ్ళంతా నిజం తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా పాండుని ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.